మన 90 days fat loss program la day 4 workout iroju abs cardio. Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. So abs la first exercise cable ab crunches. Weight according to you meer pettukondi. Warm up stretching ayipoyanka oka 5 minutes cycling ayipoyanka start chesam workout. So cable hold chesinam kada, cable behind neck undale, దగ్గర కాకుండా కొంచెం దూరం ఉంటాము, లెగ్స్ స్లైడ్ గా బెండ్ ఉంటాయి అంతే. ఇంకా లాక్ ఉండాలి, మొత్తం మూమెంట్ మొత్తం కోర్ మీన్కి వెళ్ళి రావాలి. అప్ మీరు చూస్తే నా హ్యాండ్ మూమెంట్ వస్తలేదు, షోల్డర్ మూమెంట్ వస్తలేదు, మొత్తం లాక్ ఉంది బాడీ. ఓన్లీ యాబ్స్ కోర్ మూమెంట్ వస్తుంది. కాంట్రాక్ట్ ఫ్లెక్స్, కాంట్రాక్ట్ ఫ్లెక్స్. వెయిట్ ఇంపార్టెంట్ కాదు, వెయిట్ అకార్డింగ్ టు యూ. వెయిట్ ఎప్పుడైనా స్లోగా చేస్తుంటే ఇంక్రీజ్ అవుతుంటుంది. బట్ మెయిన్ టార్గెట్ మూమెంట్. 15 కౌంట్ కొట్టండి. 15 కౌంట్ కొట్టినాక ఒక 1 minute బ్రేక్ తీసుకొని అట్లా 4 sets. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ లేయింగ్ లెగ్ రైజెస్. లేయింగ్ లెగ్ రైజెస్లో మీరు ఈ మెషిన్ ఒకవేళ లేకపోతే నార్మల్ చెస్ట్ కొడతాం కదా రాడ్తోన, ఆ బెంచ్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు, వెనక రాడ్ పెట్టుకొని మన గ్రిప్ కోసం. ఓకే, లాస్ట్ ఎడ్జ్ కూర్చుంటాము. ఇప్పుడు నేను ఈ సపోర్ట్ తీసుకున్నా. ఓకే, అప్, స్లో డౌన్, అప్, స్లో డౌన్. ఇట్లా మనం 15 కౌంట్ చేస్తాము. ఒకవేళ మీరు బిగినర్ అంటే తక్కువ కౌంట్ వచ్చినా పర్లేదు. డౌన్, ఇంతే కంప్లీట్. ఇట్లా వదిలేయాల్సిన అవసరం లేదు. స్ట్రేట్ ఇంతవరకు వస్తే చాలు. ఇట్లా 15 కౌంట్ 4 sets చేస్తాము. సెట్కి 1 minute బ్రేక్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ యాప్ క్రంచెస్ మనకు అప్పర్ యాప్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ లేయింగ్ లెగ్ రైజెస్ లోవర్ యాప్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ ఆబ్లిక్స్ సైడ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, వుడ్ చాప్స్ చేసేటప్పుడు కేబుల్ హైట్ అప్రాక్స్గా మీ షోల్డర్ హైట్ ఎంత ఉందో అంతే ఉండాలి. ఓకే, ఎటు సైడ్ ఉండరో ఆ హ్యాండ్ ఫస్ట్ పట్టుకోండి. ఎల్బో స్ట్రైట్ ఉండాలి. పుల్, స్లో రిలీజ్. వెయిట్ స్లోగా రిలీజ్ చేయాలి. పుల్. ఇట్లా మీరు 15 కౌంట్ కొడతారు. 15 కౌంట్ కొట్టినాక మళ్ళీ ఎటు సైడ్ ఉండరో ఆ హ్యాండ్ ఫస్ట్ పట్టుకోండి. ఇట్లా 15 కౌంట్ 4 sets. యాప్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్స్ ఎట్లా చేస్తామంటే మీ షోల్డర్ పెడితే ఎంత ఉందో హ్యాండ్స్ అప్రాక్స్ అంతే పెట్టుకుంటాము డిస్టెన్స్. ఓకే, హిప్ పైకి ఉండొద్దు, మరీ డౌన్ కూడా ఉండొద్దు, ఇంతే. కోర్ మీద వెయిట్ ఉండాలి. కంట్రోల్ చేయండి. ఎంతసేపు ఉంటారంటే టిల్ ఫెయిల్యూర్. మీ బాడీ చెప్తుంది ఇంకా చాలు అని. ఆ టిల్ ఫెయిల్యూర్ వరకు చేసి ఒక 60 seconds to 90 seconds గ్యాప్ తీసుకొని అట్లా 4 sets చేయండి. మీకు కావాలంటే ముందర స్టాప్ వాచ్ కూడా పెట్టుకోవచ్చు, ఫోన్తోన పెట్టుకొని చూసుకుంటూ చేయొచ్చు ఎంతసేపు ఉంటారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇట్లున్నాక 4 sets అయిపోయినాక యాప్స్ అయిపోతుంది. యాప్స్లో ఇది లాస్ట్ ఎక్సర్సైజ్. యాప్స్ అయిపోయినాక కార్డియో 30 minutes to 45 minutes చేయండి. కార్డియోలో మళ్ళీ చెప్తున్నా, ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒకటే. కార్డియోలో థ్రెడ్మిల్ చేస్తారా, క్రాస్ రన్నర్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, స్కిప్పింగ్ చేస్తారా, స్లెడ్జెస్ చేస్తారా, బ్యాటిల్ రోప్ చేస్తారా, లేకపోతే అన్ని 10 నిమిషాలు చేస్తారా, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కార్డియోలో ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ చేసినా దాని ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్మిల్ ఉంది. థ్రెడ్మిల్ మీరు 5 స్పీడ్ పెట్టుకొని వాకింగ్ చేసారు ఒక అర్ధగంట. ఓకే, ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో ఒక 9 స్పీడ్ పెట్టుకొని రన్నింగ్ చేస్తే ఒక 15 minutesలో సేమ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఓకే, ఆ ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని కార్డియోలో ఏ ఎక్సర్సైజ్ అయినా ఒకటే, క్యాలరీస్ బర్న్ అవ్వడం టార్గెట్. మజిల్ ట్రైన్ కాదు కాబట్టి ఒక పర్టికులర్ మజిల్ ట్రైన్ కాదు కార్డియోలో. ఓకే, ఇది అయిపోయినాక వీక్లో లాస్ట్ 6th day వర్కౌట్లో కలుద్దాం. 6th day వర్కౌట్లో కలుద్దాం. బాయ్.